ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు మాస ఫలితాల అంతర్భాగంగా మన ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అస్ట్రాలజీ, యోగా, ఇవి ఆయుర్వేదం టిప్స్, అవి అలాగూ యోగా డైట్లోకి వచ్చేస్తాయి. మనకు ఇవన్నీ ఎందుకు కలబోసి చెప్తున్నాను నేను? ముందుగా నా గురించి నేను కొంత ఇంట్రడక్షన్ చేసుకోవాలి. ఒక 10 years బ్యాక్ ఆయుష్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యోగాని వరల్డ్ వైజ్ స్ప్రెడ్ చేయమని. అందులో నన్ను ఇక్కడ యోగా ఎగ్జామినర్గా సెలెక్ట్ చేసుకున్నారు. 6 years అందులో పనిచేశాను. తర్వాత బయటకు వచ్చాను. సొంతంగా చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి సబ్జెక్ట్ అన్న ఉద్దేశంతో వచ్చాను. అందులో మాకున్న సిలబస్లో విజ్ఞాన భైరవ తంత్రం, మా సిలబస్లో కూడా ఇది పెట్టలేదు. కాకపోతే మేము రీసెర్చ్లో తీసుకున్నాం ఈ బుక్స్. ఈ ముందు ఇంకా సిలబస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ బుక్ తీసుకొని మీరు చదివినరంటే మీకే అర్థమవుతుంది నేను మాట్లాడేది వాస్తవమా అవాస్తవమా అని. ఇక్కడ యోగా ధారణలకి, మ్యూజిక్కి, అస్ట్రాలజీకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేశారు. ఇది వేదంలోని ఒక పార్ట్, మూల అంశం ఈ బుక్. దీని మూలంగా ఎవరైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ బుక్ని చూపిస్తున్నాను చూడండి. విజ్ఞాన భైరవ తంత్రం. ఈ బుక్ కొని మీరు చదివారంటే నా వీడియోస్ నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు తీసుకొచ్చానన్న విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనం ఇంకా మాస ఫలితాలలోకి వెళ్ళగలిగితే అంతర్భాగంగా చూసుకోవటానికి శని భగవంతుడు వచ్చేసి మనకు మిథున రాశిలో ఉన్నారు. రాహువు గారు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి, కేతువు, కుజుడు, రవి వచ్చేసి మనకు 17 వరకు సింహంలో, ఇక్కడ మనకు 17వ తేదీ వరకు కూడాను కర్కాటకంలో ఉండి తదుపరి సింహ ప్రవేశం చేస్తారు. తర్వాత శుక్రుడు వచ్చేసి మనకి 20వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు మిథునాన్ని వదిలి. బృహస్పతి మాత్రం మిథున రాశిలోనే సంచరిస్తారు. ఇది ఈ యొక్క గ్రహాల యొక్క ఇది. అంటే మనకు ఒక్కొక్క గ్రహం ఏ రోజులలో రాశి మారుతుందని తీసుకున్నట్లయితే 20th నుంచి మనకు రాశులు మారటం స్టార్ట్ అయింది. నెక్స్ట్ సింహలగ్నం తీసుకున్నట్లయితే, సింహరాశి వారికి తీసుకున్నట్లయితే మీకు మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 నక్షత్రం 1 పాదం కలిసి ఉంటాయి. సింహలగ్నం వారికి మీకు 17వ తేదీ వరకు కూడాను రవి మీకు వ్యయంలో ఉంటారు. మీ రాశాధిపతి ఎవరితో కలిసి ఉంటారు? బుధునితో కలిసి ఉంటారు. ఇక్కడ మీకు కుజుడు కూడా టచ్లో ఉన్నాడు కాబట్టి కుజుడు కూడా మీకు చివరిలో, ఈ మాసం చివరిలో ఈయన మీకు కర్కాటక రాశిలోకి వస్తారు. సింహంలో ఉన్నారు కుజుడు. సింహంలో రవి, కేతువు, కుజుడు ఉన్నారు. అంటే దైవ సంబంధమైనటువంటి విషయాలలో మీరు చాలా కృషి చేసి మీ అభివృద్ధిని కూడా, మీ యొక్క జీవనోపాధిని కూడా అందులోనే ఏర్పరచుకునే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. బిజినెస్ రంగాల వైపు కూడా ఈ యొక్క వృత్తులను మీరు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు రాశిలో ఉండడం, సర్వకాల సర్వావస్థలో అయిన అమ్మవారు మిమ్మల్ని ఆదుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు చతుర్థాధిపతి, భాగ్యాధిపతి, లాభం లేకొచ్చారు, మీ రాశిలోకి వచ్చారు. తద్మూలకంగా తల్లిదండ్రుల సహాయ సహకారాలు కూడా మీకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రవి అంటే సింహరాశి అధిపతి అక్కడే ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు దృఢపరచుకోగలుగుతారు. చక్కగా మీరు సొసైటీలో ముందుకెళ్ళటానికి మీడియా రంగాన్ని బాగా ఎంచుకుంటారు. తద్మూలకంగా మీకు అన్ని విధాల కేతువుతో దైవభక్తి, కుజునితో తల్లిదండ్రుల సహకారాలు, హయ్యర్ ఎడ్యుకేషన్, తీర్థయాత్రలు, నెక్స్ట్ వచ్చేసి దైవ బలం, ఇవన్నీ కూడా సమకూరి మీరు నిండు
నిండుగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు లాభంలో ఉన్నప్పుడు శుక్రుడు యోగిస్తాడు, వ్యయంలోకి కర్కాటకంలోకి వచ్చినప్పుడు కూడా శుక్రుడు యోగిస్తాడు. కాబట్టి ఈయన మీకు తృతీయాధిపతి, సోదర సౌఖ్యం దొరుకుతుంది. అలాగే దశమాధిపతి, మీ విద్యలలో మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. కళలు అంటే ఏదైనా కావచ్చు, యోగా కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అస్ట్రాలజీ కావచ్చు, కళలు ఇవన్నీ కూడా సాంస్కృతిక శాస్త్రాలు, సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి శాస్త్రాలలో కృషి చేసేవారికి, సింహరాశి సింహరత్నం వారికి ఒక పట్టు లభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీకంటూ మీ జీవిత భాగస్వామి యొక్క హెల్త్ విషయంలో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తద్మూలకంగా మీరు కొంచెం దిగులు పడుతూ ఉంటారు. దానికి విరుగుడుగాను మీరు చేసుకోవాల్సింది వెంకటేశ్వర స్వామి పూజలు, అలాగే శనీశ్వర స్వామికి ప్రదక్షిణలు, హనుమానికి ఆయిల్ వేయటం, దీపారాధనకు గుళ్ళో ఆయిల్ ఇవ్వటం, ఇవి చేసినట్లయితే మీ జీవితానికి మీరు మంచి అవకాశాలను, రూపురేఖలను తీర్చుకున్న వాళ్ళు అవుతారు. సర్వము సుఖమయం అవ్వటానికి శనిశ్చర భగవాన్ ఆ యొక్క ప్రధాన పూజా విధానము, అలాగే దశరథ కృత శని స్తోత్రము, అలాగే మీకు రాహు మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి రాహు మీకు ఇక సప్తమంలో ఉండి మీకు మేలు చేస్తాడు, కొంత టెన్షన్ క్రియేట్ చేస్తాడు. దానికి మీరు అమ్మవారి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.